ఇక్కడికి విచ్చేసిన మహిళా మహారాణులందరికీ నా యొక్క నమస్కారాలు. జన్మదిన శుభాకాంక్షలు జేసీ సార్. నేను ఫోన్ చూసుకుంటూ చెప్పుతా, ఎందుకు అంటే నిన్న సాయంత్రం వచ్చినప్పుడు జేసీ సార్కి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, సార్ గురించి నేను కొన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నా, అట్లనే ఇక్కడ ఉన్న మహిళల గురించి కూడా కొన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నా. వాటన్నింటినీ కూడా నిన్న నైట్ అంతా కష్టపడి నోట్ చేసుకున్నా. చూడకుండా చెప్తా, బట్ ఏదన్నా ఒక చిన్న విషయాన్ని మిస్ చేస్తే నేను చాలా ఫీల్ అవుతా, మీ గురించి ఒక గొప్ప విషయాన్ని మిస్ చేసిన అని చెప్పేసి. అందుకోసం నేను నోట్ చేసుకున్నా, చెప్తా. సార్, ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది మహిళలు వస్తారని. ఈ రోజుల్లో చాలామందిని బయటకు వెళ్ళకు, నువ్వు సేఫ్టీ లేదు, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ప్రతిదీ జడ్జి చేస్తూనే ఉంటారు. అవునా లేదా? ఇంట్లో మీ ఇంట్లో మ్యారేజ్ కాకముందు పేరెంట్స్ పంపించారు బయటకి, అమ్మ నేను బయటకు వెళ్తా, వద్దు భయం, ఎందుకంటే బయట రోజులు మంచిగా లేవు, బయటకు వెళ్ళొద్దు. పెళ్ళైన తర్వాత హస్బెండ్ పంపిస్తాడా? పంపడు. కనీసం పెళ్ళి చేసుకోవడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి అమ్మాయికి. డిగ్రీ చేసి ఉండాలి, పీజీ చేసి ఉండాలి, అవసరమైతే పిహెచ్డి బీఈడి చేసి ఉండాలి. ఇవన్నీ చేసి వైఫ్ ఇంట్లో ఏం చేయాలి చెప్పండి గట్టిగా? గిన్నెలు కడగాలి, పిల్లల ముట్టి కడగాలి, అవునా? అత్తమామని చూసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి, బీఈడి కావాలి, పీజీ కావాలి, పిహెచ్డి కావాలి. అంటే జాబ్ చేయొద్దా అమ్మాయి? కొంతమంది హస్బెండ్స్, కొంతమంది పేరెంట్స్ జాబ్ చేయడానికి పంపిస్తున్నారు, కానీ కొంతమంది పంపించట్లేదు. ఎందుకు, నీకు జాబ్ అవసరమా? ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇల్లాలు అంటే ఇంటికి మాత్రమే పరిమితం కాదు, అవునా కాదా? ఒక ఆడపిల్ల చదువుకుంటే ఊరు మాత్రమే కాదు, సమాజం కూడా మారుతుంది. ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు అవసరమా? అవసరం లేదు. వంట నేర్పించు చాలు, ఒక మంచి అయ్య చేతిలో పెడితే కష్టమో సుఖమో పని చేసుకుంటారు, బతుకుతారు అని ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తురా అట్లా? నా బిడ్డ చదువుకోవాలి, నేను కూలీనాలి చేస్తా, అయినా సరే నా బిడ్డ చదువుకోవాలి. బాయ్స్తో సమానంగా చదివిపిస్తున్నారా లేదా? ఇప్పుడు అవసరమైతే ఇంకా అమ్మాయిలనే ఒక మెట్టు ఎక్కువ చదివిపిస్తున్నారు. అంత మారింది సమాజం, అవునా కాదా? మీరు కొంచెం నాకు చెప్తే నేను ఇంకా ఊపొస్తుందబ్బా, అవునా కాదా? సో అదన్నమాట. నాది తెలంగాణ, మీ అందరికీ తెలుసు. నా పేరు బర్రెలక్క. ఫస్ట్ నా ఒరిజినల్ పేరు వచ్చేసి కర్ణే శిరీష. సో నేను 2021లో కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్కి వెళ్ళాను అనమాట. నేను ఆల్రెడీ 22 ఒక 1.5 year దాకా కోచింగ్ తీసుకున్నా. నోటిఫికేషన్ ఇప్పుడేస్తా అంటారు, కానీ నోటిఫికేషన్ అయితే వేయట్లేదు. సో ఇదంతా కాదు, ఇక మా మమ్మీ సింగిల్ పేరెంట్, తను ఒక్కది కష్టపడుతూ నన్ను చదివిస్తూ 2 తమ్ముళ్ళను చదివించడం చాలా కష్టం, అవునా కదా? మన అమ్మ ఎన్ని కష్టాలు పడుతుందో మనకు తెలుసు. ఇంట్లో పనులు చూసుకుంటూ కూలిపోయి మమ్మల్ని చదివించడం చాలా కష్టం. సో నేను మమ్మీ పైన డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినా, బయట జాబ్ చేసేదాన్ని, క్యాటరింగ్కి వెళ్ళేదాన్ని, వీకెండ్లో ఉంటాయి కదా జాబ్స్, అట్లా వెళ్ళి నా హాస్టల్ ఫీజు నేను కట్టుకొని, నా కోచింగ్ ఫీజు నేను కట్టుకొని కోచింగ్ కంప్లీట్ అయిపోతున్నా కానీ నోటిఫికేషన్స్ రావట్లేదు. అంటే చాలామందికి డౌట్ ఉంది, బర్రెలక్క పేరు ఎందుకు వచ్చింది అని. నైట్ సార్ కూడా అడిగిండు, నీకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని చెప్పేసి. సో దాని గురించి చిన్న క్లారిటీ అంతే. తర్వాత నేను ఊరెళ్ళి మా మమ్మీకి నేను బర్డెన్గా ఉండకూడదు అని చెప్పి అట్లా చేసి ఇట్లా చేసి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని 3 బర్రెలు తీసుకున్నా. బర్రెలు తీసుకొని బర్రెలు కాస్తున్నా. సో నేను రియాలిటీ చెప్పిన, చెలకాడికి పోయినా కూర్చున్నా, అరే నేను ఇంత చదివింది బర్రెలు కాయడానిక అంటే ఇప్పుడు కొంచెం అరే అది ఒక బిజినెస్ అనే ఆలోచన లేకున్నది. నేను చదివింది జాబ్ తెచ్చుకోవడానికి, కానీ బర్రెలు ఎందుకు కాస్తున్నా ఒక ఆలోచనలో నేను అదే వీడియో రూపంలో బయటకు తీసిన అనమాట. నేను నోటిఫికేషన్స్ రావట్లేదు, నేను డిగ్రీ చదివినా, అందుకే మా మమ్మీని అడిగి బర్రెలు తెచ్చుకున్నా, ఈ బర్రెల్ని కాస్తున్నా, రోజుకు 300 వస్తాయి అని చెప్పేసి ఒక వీడియో చేసిన. హైలైట్గా అది బాగా వైరల్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వైరల్ అవుతుందని కూడా, అనుకోకుండా అది వైరల్ అయింది. వైరల్ అయిన 1 weekకే నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు కూడా ఏదైనా ధైర్యంగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. మనం మాట్లాడే మాటలో నిజం ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక అమ్మాయిని అయి ఉండి కొల్లాపూర్లో నామినేషన్ వేసినప్పుడు నన్ను ఎంత టార్చర్ చేసిరంటే అంత టార్చర్ చేసిరు. మ్యాక్సిమం ఆ టైంలో మా మమ్మీ,
మా హస్బెండ్ అప్పటికి ఇంట్లో సెట్ అయిందనమాట, మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి. సో అవన్నీ భరించుకుంటూ వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. అయినా నేను అట్లా చేసి ఇట్లా చేసి కష్టపడి 6,000 ఓట్లు సంపాదించిన. నేను 6,000 వజ్రాలుగా భావిస్తా ఆ 6,000 ఓట్లని. ఎందుకంటే నేను ఒక రూపాయి పంచలేదు, ఒకరికి మందు పోపియలేదు, ఏం చేయలేదు. ఒకటే చెప్పిన, నాకు ఓటేయండి, నేను నిజాయితీగా మంచి చేయడానికి వచ్చిన అని చెప్పిన. కానీ ఇంకా నా అదృష్టం వల్ల 6,000 ఓట్లు వచ్చినాయి, పర్లేదు. ఇదనమాట. మామూలుగా జేసీ సార్ గురించి కూడా నేను నిన్న కనుక్కున్నా. నిన్న సాయంత్రం వచ్చిన, సరే చూద్దాం పద మన జేసీ సార్ ఎట్లా డెవలప్ చేసిరు. తాడిపత్రి గురించి నేను చాలా న్యూస్లో చూసిన, సార్ వీడియోస్ చూస్తూనే ఉంటాను నేను. సార్కి నేను కూడా ఒక మంచి ఫ్యాన్ అనమాట. సో వీడియోస్ చూస్తూ ఉంటా. తాడిపత్రి చూద్దాం పదా అని పోయినా, నిజంగా సీసీ కెమెరాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి చాలా బాగున్నాయి. సార్ గురించి ప్రతి ఒక్కరు కూడా సారా, అసలు సార్ కాదు అసలు మా దేవుడు అని చెప్పేసరికి నేను షాక్ అయినా. సో ప్రతి ఒక్కరు కూడా సార్ గురించి చాలా బాగా చెప్పారు. నేను చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తి సార్. అసలు సార్ వాళ్ళ ఇంటికి కూడా పోయినా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు. ఒక 1 అవర్ మాట్లాడినా నన్ను నేనే మర్చిపోయినా. ఏదో చేసేద్దాం, ఇక ఈరోజే చేసేద్దాం అన్నంత ఊపు వస్తుందనమాట. నైట్ అంత బాగా మోటివేట్ చేసిరు సారు. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మిగతా వర్గాలతో పోల్చుకుంటే తాడిపత్రి నియోజకవర్గం బెటర్ కాదు, అంతకు మించి. నిజంగా మున్సిపాలిటీ వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటే, భూదేవికి ఎంత ఓపిక ఉందో అంతకు మించి వీళ్ళకు ఓపిక ఉంది. ఎందుకంటే మన ఇంట్లో మామూలుగా పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు. నాకు ఒక పాప 9 months. ఆమెకి పావులు అవి ఇవి ఇస్తే అన్నీ తీసి అక్కడిక్కడ పడేస్తుంది. అక్కడ ఉరుకుతుంది, ఇక్కడ ఉరుకుతుంది, పేపర్లు గుంజుతుంది, బుక్స్ పడేస్తుంది, బట్టలు పడేస్తుంది. యాస్టకు వస్తుంది. అబ్బా ఈ పిల్లలు పట్టలేకపోతున్నారు నాయన, ఇవి సదిరి నాకు యాస్టకు వస్తుందని మా ఆయనతో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాను. నేను ఒక్కదాన్నే చూసుకోవాలని నాతో అయితలేదు. పిల్లల్ని చూసుకున్నాడు, సామాన్యుడు ఎట్లా పడేసింది అంటే, అరే పాపంలే ఫస్ట్ పాప కదా బాగా ఇబ్బంది పడుతుందని ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. మనం ఒక రోజు మన ఇల్లు చదువుకోవడానికి అంత ఇబ్బంది అవుతుంటే పొద్దున్న 4 గంటలకు లేస్తారు వాళ్ళు. నేను చూస్తా కదా, మా ఊర్లో కూడా ఉంటారు. 4 గంటలకు లేచి ఎండ లేదు వాన లేదు ఏమొచ్చినా, వరద వచ్చినా వాన వచ్చినా వాళ్ళ పని మాత్రం వాళ్ళు చేయాలి. అమ్మ మీరంతా నిజంగా చాలా గ్రేట్ అమ్మ. మేము ఇంట్లో చదువుకోవడానికే చాలా యాస్టకు వస్తుంది నాకు. అలాంటిది మీరు పొద్దున లేచి ఎండ వాన ఏది అనేది లేకుండా, అలసట అనేది లేకుండా మొత్తం నీట్గా ఉంచుతారు. అసలు నిజంగా మనం పనులు కూడా మనం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మనం రోడ్ మీద పోతుంటాం, ఆకలి అవుతుంది, అబ్బా ఏదో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తిందామా అని అనిపిస్తుంది. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తిని దాన్ని అక్కడ ఒక 10 అడుగుల దూరంలో చెత్త డబ్బా ఉంటుంది, వేస్తామా? అక్కడిక్కడ చూస్తాం, ఎవరు చూసలేడు, తీయడ పడేద్దాం, రేపు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఊరుస్తారు, మనకేం అవసరం, పడేస్తామా లేదా? ఎగ్జాంపుల్, బస్సులో పోతుంటాం, వాటర్ బాటిల్ తాగుతాం, తీసి ఎవరు చూడకుంటే సీట్ కిందికి దొబ్బేస్తాం, చాక్లెట్ తింటాం. సో అట్లా చేయకుండా వాటన్నింటినీ చెత్త డబ్బాలో వేయండి. నిజం చెప్పాలంటే నాకు చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం. బట్ మాకు ల్యాండ్ లేదు, చాలా తక్కువ ఉంది. నేను మామూలుగా నాకు ఎక్కువ ల్యాండ్ ఉంటే మొత్తం చెట్లను నాటేసేదాన్నేమో. అయినా కానీ మాకున్న ఇంటి దగ్గర కొంచెం ప్లేస్లో కూడా ఎప్పుడు చెట్లు నాటుతూనే ఉంటాం. వానాకాలం వచ్చిందంటే ఏం చెట్లు నాటాలి, ఉసిరి చెట్లు నాటాలా, మామూలుగా కానుగ చెట్లు నాటాలా, వేప చెట్లు నాటాలా. మా ఇంటికాడ కూడా చాలా చెట్లు నాటుతూ ఉంటా. ఇప్పుడు మామూలుగా బాగా వేడి అనిపించింది అనుకో, అబ్బాయి చుట్టుపక్కల ఏదన్నా పార్క్ ఉందా సెర్చ్ చేస్తాం గూగుల్లో, ఈ పార్కు చల్లగా ఉంటుందంట, వెళ్దామా? ఫ్యామిలీని తీసుకొని కారో బైకో తీసుకొని పార్కుకి పోతాం. అంత అవసరం ఏముంది మనకి? అదే మన ఇంటి దగ్గర తాటి చెట్టు, బాదం చెట్టు, ఇలాంటి చెట్లు నాటుకుంటే మన ఇంటి దగ్గరే చెట్టు కింద మంచం వేసుకొని సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తీసుకొని మన ఫ్యామిలీ దగ్గర చెట్టు కింద కూర్చొని తింటే ఎంత బాగుంటుంది. పార్కుకి వెళ్ళాల్సిన అవసరమా లేదు కదా. సో ఇంటికాడ చెట్లు నాటుకోండి. సార్ చెప్పినట్టుగా అంత గొప్ప వ్యక్తి అయినా కానీ సార్ ఏమన్నా చెత్త ఉంటే తనే క్లీన్ చేస్తాడంట. సో నేను అక్కడ కనుక్కుంటే చెప్పిండ్రు. అంత గొప్ప వ్యక్తి క్లీన్ చేసినప్పుడు మనం క్లీన్ చేయడంలో తప్పు లేదు కదా. సో ఎక్కడైనా చెత్త కనిపించినా సో అలా తీసేయండి. మ్యాక్సిమం బర్త్డేస్, మ్యారేజ్ అక్క చెప్పింది. సో అది నా ఆలోచన, మీరు చెప్పిరు, థ్యాంక్స్. బర్త్డేస్, మ్యారేజెస్ ఉన్నప్పుడు చెట్లు నాటండి. ఇంట్లో 5 మంది ఉంటారు, 1 ఇయర్కి 5 బర్త్డేలు, 5 చెట్లు నాటుకోండి. వెడ్డింగ్ యానివర్సరీ 1 చెట్టు నాటండి. సో ఇట్లా చెట్లు నాటడం వల్ల సమాజాన్నే కాదు మన ఇంటిని కూడా మనం మంచిగా చూసుకోవచ్చు. సో నేను ఇంకా ఏంటి అని అంటే,
ఏంటి అని అంటే, ఇంతకుముందు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి చాలామంది భయపడ్డారంట. ఆఫ్కోర్స్ పొలిటికల్గా ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది భయపడతారు, భయపెట్టించే వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మహిళలందరూ కూడా సార్కి సపోర్ట్ చేసి నిలబడి గెలిచిరు కదా. మీ అందరికీ కూడా నా సెల్యూట్. నిజంగా మీరు చాలా గ్రేట్ అమ్మా. అమ్మాయి తలుచుకుంటే చేయలేనిది అంటూ ఏదీ లేదు. ధైర్యంగా ఉండండి. మీరు చేసే పని కరెక్ట్ అయినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చేయండి, ఓపికగా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఫ్రూట్స్ పూలు అమ్ముకునే వాళ్ళు కూడా 5 రూపాయల మిత్తి, 6 రూపాయల మిత్తి, 10 రూపాయల మిత్తికి డబ్బులు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నారంట వాళ్ళు. చాలామంది అప్పులు కట్టలేక ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం సార్ కూడా ఒక మంచి తక్కువ మిత్తికి డబ్బులు ఇప్పించే ప్రాసెస్ కూడా చేస్తున్నారని చెప్పేసి విన్నా. చాలా గ్రేట్. మీరందరూ కూడా ఇట్లనే మంచి పనులు చేయండి. సార్ మీ వెనక ఉంటాడు, ఖచ్చితంగా మీకు సార్ హెల్ప్ చేస్తాడు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను సార్ వీడియోస్ చూసిన, సార్ని కలవాలి అని చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నా. కానీ ఏదైనా ఒక రోజు స్పెషల్ డే రోజు కలిస్తే సార్ని కలిసినట్టు ఉంటుంది, మీతో కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి, సార్ది ఈరోజు బర్త్డే అని చెప్పేసి నేను నిన్న వచ్చిన. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఎవరికి భయపడకండి, ధైర్యంగా ఏ పనైనా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.